అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈ వీడియోలో ఈరోజు మీకు ఫీలింగ్స్, మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందామండి. సో ఎందుకంటే వాళ్ళు చాలామంది కూడా మిమ్మల్ని ఇష్టపడ్డా, మీ మీద ఫీలింగ్స్ ఉన్నా కూడా ప్రజెంట్ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్లో మేబీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారేమో, లేదనంటే కొద్ది మందికి నిజంగానే వాళ్ళకి మీ మీద ప్రేమ లేదేమో. ఏంటో ఇవన్నీ మనం విషయాలు ఒకసారి మీరు భర్జన పడుతున్నారు కదా, అంటే మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఏం చేద్దాము, మనం వీళ్ళని వదిలేద్దామా లేకపోతే కంటిన్యూ చేద్దామా, వీళ్ళు ఒకవేళ నేను ఎక్స్ప్రెస్ చేస్తే నా ఫీలింగ్స్ వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, ఇలాగ చాలా 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 కన్ఫ్యూజన్ స్టేట్లో మనం ఉన్నాం కదండి ప్రజెంట్గా. ఎందుకంటే మీ పార్ట్నర్ ఏమీ చెప్పట్లేదు, పోనీ వాళ్ళు మిమ్మల్ని వదిలేయట్లేదు. సో ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతున్నాయి కదండి సిచ్యువేషన్స్. సో ఈ రీడింగ్ అండి ఐదర్ లవర్స్ కానీ, లేదు వన్ సైడ్ లవ్ ఉన్నవాళ్ళు కానీ. వన్ సైడ్ అంటే తెలుసు కదండి, మీరు ఇష్టపడుతుంటారు కానీ వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళు మేబీ ఎక్స్ప్రెస్ చేయరు, లేదంటే వాళ్ళకి అసలు ఇష్టమే లేదేమో తెలియదు మీకు, అదొకటి. ఇంకోటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, అలాగే సపరేషన్లో కానీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు కానీ, ప్రతి ఒక్కరిది ప్రేమనేనండి. ప్రేమ 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 ఏదైనా ఒకటే. సో ఈ ప్రేమైనా అదే, ఆ ప్రేమైనా అదే. అయితే పర్సన్స్కి కూడా మీరు అర్థం చేసుకోండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళిపోయినంత మాత్రాన మీ మీద ప్రేమ లేదు అని మనం చెప్పలేమండి. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి మీతో కలిసి ఉన్నవాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ మనసులో ఎప్పటికీ కూడా మీ మీద ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయండి. ప్రతిరోజు ఎవరైనా కూడా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. కాకపోతే అదొక బ్లాక్ ఎనర్జీలో వెళ్ళిపోతారనమాట. అదేంటంటే బ్లాక్ అయిపోతారు, కొద్దిమంది కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. దానివల్ల ఏమైపోతుందంటే మీ సిచ్యువేషన్స్ కూడా కొంచెం నెగిటివ్గా మారుతాయి తప్ప ఫ్యూచర్లో తప్పకుండా యూనివర్స్ ఎవరైతే రైట్ పర్సనో వాళ్ళ దగ్గరికే వాళ్ళ పర్సన్ని చేరుస్తుంది. సో కొన్ని రోజులు మనకు దూరమైనంత మాత్రాన లైఫ్ టైం వాళ్ళు మనకు దూరం అయిపోతారని మీరు అనుకోకండి. పాజిటివ్గా ఆలోచించండి. మీ నెగిటివ్ బ్లాక్స్ అన్నీ కూడా మీరు మీ మైండ్లో నుంచి తీసేసి కంప్లీట్గా పాజిటివిటీని మీరు వెల్కమ్ చేయండి మీ లైఫ్లోకి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళే కాదండి, ఈవెన్ వన్ సైడ్ లవ్ ఉన్నవాళ్ళు కానీ, లైక్ సపరేషన్లో ఉన్నవాళ్ళు కానీ, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా సరే ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, నెగిటివ్గా అస్సలు ఆలోచించకండి. మీరు పాజిటివ్గా ఆలోచించకపోయినా పర్లేదు కానీ ఏమి ఆలోచించకండి, అసలు నెగిటివ్గా ఆలోచనలే రానివ్వకండి. నెగిటివ్గా ఆలోచనలు వస్తే మాత్రం మనము ఏది సాధించలేము, గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ 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 యూనివర్స్, ప్లీజ్ నాకు ఒక్కసారి మా వ్యూవర్స్ యొక్క ఫస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ చెప్పండి నాకు, తర్వాత నేను వాళ్ళ పార్ట్నర్ ఫీలింగ్స్ ప్రజెంట్ వాళ్ళు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ మనసులో మాటలు ఏంటి, నేను ఒకసారి మా వ్యూవర్స్కి చెప్పాలనుకుంటున్నాను. సో ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్. చూడండి, ఈ వీడియోలో నేను వన్ సైడ్ లవ్ వాళ్ళకి సపరేట్గా తీస్తానండి కార్డ్స్, అలాగే సపరేషన్లో ఉన్న వాళ్ళకి, వన్ సైడ్ లవ్ ఉన్న వాళ్ళకి, అలాగే సపరేషన్లో ఉన్న వాళ్ళకి, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి, ఈ వీళ్ళ ముగ్గురికి ఒక రీడింగ్ తీస్తానండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ నేను సపరేట్గా తీస్తాను, ఎందుకంటే వాళ్ళ జోన్స్ అన్నీ డిఫరెంట్ కదండి. సో అందుకని నేను మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళ పార్ట్నర్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేవి. సో మీరు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనసులో తలుచుకోండి, వాళ్ళ గురించి పాజిటివ్గా ఆలోచించండి. నేను ఈ రీడింగ్ తీసే టైంకి మీకు ఒక మంచి పాజిటివిటీ అనేది మీ లైఫ్లోకి రావాలి. అండ్ ఈ వీడియోని మీరు క్లెయిమ్ చేసుకోండి, పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి. ఇన్ కేస్ ఇందులో మీకు పాజిటివ్గా వాళ్ళ ఫీలింగ్స్ మీకు వస్తే ఈ వీడియోని మీరు క్లెయిమ్ చేసుకోండి. సో ప్లీజ్ యూనివర్స్, నాకు ఒక్కసారి మా ప్రజెంట్ వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పార్ట్నర్స్ మీద నాకు ఒకసారి క్లియర్గా చెప్పండి. సో ఇప్పుడు నేను కార్డ్స్ తీస్తున్నానండి మీ గురించి అండి, మీ ఫీలింగ్స్. వావ్. సో ఇక్కడ వచ్చేసి 10 ఆఫ్ పెంటకల్స్, ఫ్యామిలీ అండి, హ్యాపీ ఫ్యామిలీ. మీరేంటంటే ఒక హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు మీ లైఫ్లో, మీరు ఒక హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు. 9 ద హెర్మెట్ కార్డ్ వచ్చిందండి. చాలా ఫస్ట్ కార్డు బ్యూటిఫుల్ కార్డ్ వచ్చిందండి. సో ఇది వచ్చేసేమో 3 ఆఫ్ పెంటకల్స్ వచ్చిందండి, 3 ఆఫ్ పెంటకల్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, బీ పేషెంట్. 15 ద డెవిల్ ఎనర్జీ అండి, థర్డ్ పార్టీ రిలేషన్షిప్, ద డెవిల్ ఎనర్జీ.
అందుకనే చెప్తున్నాను. ఇవన్నీ మీ ఆలోచనలు అండి. అందుకనే నేను చెప్తున్నాను ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళది నేను సపరేట్గా తీస్తాను. అలాగే రిమైనింగ్ సపరేషన్లో, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో అండ్ అలాగే వన్ సైడ్ లవ్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ గురించి నేను సపరేట్గా తీస్తానండి. సో ఇప్పుడు వచ్చేసి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. సో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. అలాగే మీకు 7 ఆఫ్ వ్యాండ్స్. ఇవన్నీ కూడా మీ ఫీలింగ్స్ అండి. ఇవి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడు కూడా చూడండి, నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్లీ వెరీ జెన్యూన్ ఇండిపెండెంట్ పర్సన్స్ అండ్ చాలా పొసెసివ్ పర్సన్స్. మంచి ఇది ఎప్పుడు కూడా నాకు మ్యాక్సిమం ఈ కార్డు వస్తుంది. అంటే వ్యూవర్స్ కూడా అలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నట్టున్నారు నా వీడియో వాచ్ చేసేవాళ్ళు. చాలా ఇండిపెండెంట్ పర్సనాలిటీస్. చూడండి ఇక్కడ ఎలా ఉందో ఈ కార్డు. సో మోస్ట్లీ నాకు ఇదే కార్డు వస్తుంది. మీరు ఐ థింక్ మీరు గమనించి ఉంటారు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి దీనికి రీడింగ్కి మీనింగ్. ఫస్ట్ కార్డు మనకి ఏమొచ్చిందండి, ఫ్యామిలీ కార్డ్ వచ్చింది. సో ఫ్యామిలీ కార్డ్ అంటే ఇంకా మీకు అర్థమైంది కదండి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో. కంప్లీట్గా స్టడీ అండ్ ఫ్లోరిషింగ్ లవ్. సో మీరు స్టడీ అండ్ ఫ్లోరిషింగ్ లవ్ కోరుకుంటున్నారు. అంటే ఇలాగా హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి ఎప్పుడు కూడా. ఒకవేళ అన్మ్యారీడ్ కానీ మ్యారీడ్ కానీ వన్ సైడ్ లవ్ ఉన్న వాళ్ళైనా సరే, సపరేషన్లో ఉన్న వాళ్ళైనా సరేనండి. సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా సరే, ఎప్పుడు కూడా మీకు ఏంటండి, మీకు కోరిక ఒకటే, హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి, స్టడీగా ఉండాలి, అంటే లాంగ్ టర్మ్ ఉండాలి. ఈ ఫ్యామిలీ అనేది ఎప్పుడు కూడా హ్యాపీగా లాంగ్ టర్మ్ ఉండాలి. అంటే ఇలాగేమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా పర్వాలేదు, ఏదో మనం అడ్జస్ట్ చేసుకుంటాం, కానీ సపరేషన్ లాంటిది, లాంగ్ డిస్టెన్స్ ఉండడం కానీ ఇలా ఉండకూడదని మీరు కోరుకుంటున్నారు. అలాగే వన్ సైడ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలని, అంటే వన్ సైడ్ ఉన్న వాళ్ళు అంటే ఒకటి మ్యారీడ్ ఉంటారు, అన్మ్యారీడ్ ఉంటారు, లవర్స్, మనం ఏదైనా తీసుకోవచ్చు, మిక్స్డ్ ఉండొచ్చు అండి ఇక్కడ. వాళ్ళైనా సరే మీ పార్ట్నర్తోని ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ మూమెంట్ ఉండాలి, లాంగ్ టర్మ్ ఉండాలి. ఈ రిలేషన్షిప్ అనేది కంప్లీట్గా మనకి లాంగ్ టర్మ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మీరు చాలా మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటున్నారండి. మీ కంప్లీట్ థాట్స్ అలాగే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇంకోటి వచ్చిందండి, 7 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. డెఫినేటివ్ అండ్ అసర్టివ్ లవ్. సో ఇదే కదండి ఎవరైనా కోరుకునేది, ఒక ప్యూర్ లవ్. మీ పర్సన్తో మీరు ఒక ప్యూర్ లవ్ కోరుకుంటున్నారు, మంచి హ్యాపీ మూమెంట్స్ కోరుకుంటున్నారు. వాళ్ళతో ఇమోషన్స్ కానీ అన్నీ, ప్రతి ఒక్క మూమెంట్స్ కూడా వాళ్ళతో హ్యాపీగా షేర్ చేసుకోవాలి. అంటే వాళ్ళ లైఫ్లో నేను తప్ప వేరే వాళ్ళు ఇంపార్టెంట్ ఉండకుండా నేనే వాళ్ళకి లోకంగా ఉండాలి, వాళ్ళు కూడా నాకు లోకం. కాబట్టి వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవ్వాలి. ఒక అసర్టివ్ లవ్ మీరు కోరుకుంటున్నారండి. వాళ్ళ దగ్గర జెన్యూన్ లవ్ కోరుకుంటున్నారు. వాళ్ళతో ఎప్పుడున్నా కూడా ఎలా ఉంటుందంటే, ఒక మనము అందరితో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, మనం ఎంతో ఇష్టపడ్డ పర్సన్స్తో ఉన్నప్పుడు మనకు ఒక గాల్లో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది కదండి, అలాగా. సో ఆ మూమెంట్స్ అనేది మనకి ఎప్పుడు లైఫ్లో ఉండాలి నా పార్ట్నర్తో అనేసి మీరు ఫీల్ అవుతున్నారండి. నెక్స్ట్ వచ్చేసి నేను థర్డ్ పార్టీ లాస్ట్కి తీస్తానండి. 9th ద హెర్మెట్. ఇంటర్ప్రిటేషన్ అండ్ సెల్ఫ్ లవ్. సో మీరు సెల్ఫ్ లవ్ కూడా కోరుకుంటున్నారు. సెల్ఫ్ లవ్ అంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నున్నా కూడా నా పార్ట్నర్ అనేది నాకు ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ లాగా కూడా నేను కొంచెం కన్వర్ట్ అవ్వాలి నా మైండ్ని. అంటే నా సెల్ఫ్ లవ్ నా పార్ట్నర్ కంటే కూడా కొంచెం, అంటే ఇందులో అందరు మిక్స్డ్ ఉన్నారండి, ఎందుకంటే వ్యూవర్స్ మిక్స్డ్ ఉన్నారు. అలాగే మనకి కార్డ్స్ కూడా మిక్స్డ్ కార్డ్సే వస్తాయి. అంటే ఇక్కడ కూడా కొద్దిమంది ఏం కోరుకుంటున్నారు అంటే సెల్ఫ్ లవ్, అంటే నా ప్రేమ కంటే నన్ను నేను ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. మనం ఎదుటి వాళ్ళని ప్రేమించడం ఒకటి, దానికంటే ఇంపార్టెంట్ నన్ను నేను లవ్ చేసుకోవాలి, నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. మనకంటే ఇప్పుడు మనని మనం ప్రేమించుకుంటే అండి, ఎదుటి వాళ్ళ ప్రేమ కొంచెం తగ్గినా కూడా మనము కొంచెం స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. దాని గురించి మనం సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్. సో ఈ సెల్ఫ్ లవ్ కోసం మీరు చాలా వరకు మీ మెడిటేషన్ చేయడం కానివ్వండి, మీ మైండ్ని డైవర్ట్ చేయడం కోసం ఒక కొత్తవి ఏవైనా నేర్చుకోవడం కానివ్వండి, ఇలాంటి వీడియోస్ చూడడం కానివ్వండి, లేదంటే ఇంకా కొత్త కొత్త పనులు. అంటే ఇప్పుడు మీకు మీ సెల్ఫ్ లవ్ అనేది ఎలా వస్తుందో, ఎలా చేస్తే మీకు సెల్ఫ్ లవ్ అంటే తెలుసు కదండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలుగుతారో వాటికి సంబంధించిన కొన్ని మెథడ్స్ కూడా మీరు ఫాలో అవుతున్నట్టున్నారు, స్టార్ట్ చేస్తున్నట్టున్నారు, లేదంటే స్టార్ట్ చేస్తారండి ఫ్యూచర్లో. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ మంచి బెస్ట్ థింగ్ అండి. ఇది అన్నిటికంటే బెస్ట్ థింగ్ సెల్ఫ్ లవ్. మనం ప్రేమించుకోవడం నేర్చుకుంటే మనకు బాధ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. సో నెక్స్ట్ 3 ఆఫ్ పెంటికల్స్. సో ఎఫర్ట్లెస్ అండ్ ఫ్రెండ్లీ లవ్. చూడండి ఇక్కడ మీరు ఎంత మంచి ప్రేమను కోరుకుంటున్నారంటే, ఒకటి
ఎఫర్ట్ఫుల్, అంటే వాళ్ళ నుంచి కూడా మీరు ఎఫర్ట్స్ ఉండాలి, వాళ్ళ సైడ్ నుంచి కూడా మన ప్రేమ గురించి ఎఫర్ట్స్ ఉండాలి. నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టి నా ప్రేమ నేను కోరుకుంటున్నానో వాళ్ళ సైడ్ నుంచి కూడా అదే సేమ్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఉండాలి. అంటే నా మీద ప్రేమ, అంత ప్రేమ ఉండాలి. నేను ఎంత ప్రేమిస్తున్నానో వాళ్ళ ప్రేమ పొందడం కోసం నేను నా టైం పెట్టి అలాగే నా సైడ్ నుంచి నేను ఎంతవరకు ప్రేమ ఇవ్వాలో నేను అంత ప్రేమిస్తున్నాను. అదే ప్రేమ కూడా మీరు మీ పార్ట్నర్ నుంచి మళ్ళీ కోరుకుంటున్నారు. సేమ్ లవ్ మీరు కోరుకుంటున్నారు. అలాగే ఫ్రెండ్లీ లవ్. సో ఫ్రెండ్లీ లవ్ అంటే ప్రతిదీ మీతో షేర్ చేసుకోగలగాలి. వాళ్ళ మనసులో ఏవైతే థాట్స్ ఉన్నాయో లేదంటే వాళ్ళకున్న ఏదైనా ప్రాబ్లమ్స్ కానివ్వండి, మంచి చెడు హ్యాపీ మూమెంట్స్ కానివ్వండి, ఏదైనా సరే ప్రతిదీ కూడా ఒక ఫ్రెండ్తో మనకు షేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగా మీతో ఫీల్ అవ్వాలి వాళ్ళు. సో ఒక ఫ్రెండ్లీ లవ్ అనేది మీరు వాళ్ళతో కోరుకుంటున్నారు. సో ఇవన్నీ మీ ఫీలింగ్స్ అండి. అట్లా ఫ్రెండ్లీగా ఉండి నాతో చెప్పుండాలి కదా. ఒక థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు అలా అనుకుండొచ్చు, అరే నాకు ముందే చెప్పుండాలి కదా. సో చెప్పుంటే నేను తప్పకుండా ఏదో రకంగా నేను ఈ ప్రాబ్లంకి అంటే ముందు జాగ్రత్తగా పడడం కానీ, లేదనంటే దానికి తగ్గట్టుగా నేను ఒక డెసిషన్ తీసుకోవడం కానీ ఇవన్నీ జరిగేవి కదా. ఇది థర్డ్ పార్టీ కైండ్ ఆఫ్ ఫీలింగ్. అలాగే వన్ సైడ్లో ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఫ్రెండ్లీ లవ్ అంటే వీళ్ళు మేబీ కొంచెం ఇష్టపడి కూడా కొద్దిమంది బయట పెట్టారండి. సో అదొక ఫ్రెండ్లీగా నాకు కొంచెం వాళ్ళు చెప్పుకుంటే బాగుండే, ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేసైనా వాళ్ళ మనసులో ఏదైతే ఉందో వాళ్ళు చెప్పాల్సింది. ఇలాంటి ఫీలింగ్స్తో మీరు ఉన్నారండి ప్రజెంట్గా. అలాగే ఇక్కడ ఇంకొక కార్డ్ ఏమొచ్చింది అంటే ద డెవిల్ ఎనర్జీ కార్డ్. దీనికంటే ముందు ఇది తీద్దాం. ఇవి 2 కార్డ్స్ వచ్చాయండి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, హోల్ హార్టెడ్ అండ్ ఫియర్లెస్ లవ్. సో మీరు మీ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ మీద ఎలా ఉన్నాయంటే క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే కొద్దిమంది పార్ట్నర్స్ ఉంటారు కదండి, మేల్ ఆర్ ఫీమేల్. సో వాళ్ళు ఏంటంటే ఒక ఫియర్ ఉంటుంది, ఒక భయం ఉంటుంది, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా భయపడతారు. వాళ్ళ పర్సన్ మీద మంచి ఎఫెక్షన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది, చాలా లాయల్గా కూడా ఉంటుంది వాళ్ళ లవ్. బట్ స్టిల్ వాళ్ళు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు అని అంటే దే ఆర్ ఫియర్, కొంచెం భయం ఉంటుంది అనమాట. అవి ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు. సో మీరేం కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ నుంచి అంటే లైక్ వాళ్ళ ప్రేమ ఏదైతే ఉందో వాళ్ళు కంప్లీట్గా అంటే భయపడకుండా, ఇప్పుడు ఉన్నారు కదండి మీరు వన్ సైడ్ లవర్స్ కానీ, లేదంటే ప్రేమ ఉంది 2 sides ప్రేమ ఉంది కానీ మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. సో వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళకి ఆ భయం అనేది పోయి వాళ్ళు నాకు చెప్తే బాగుండు అని మీరు కొద్దిమంది ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. అలాగా మీరు ఏంటంటే ఒక ఫియర్లెస్ లవ్ కోరుకుంటున్నారండి మీ పార్ట్నర్ నుంచి. అలాగే హోల్ హార్టెడ్, అఫ్కోర్స్ హోల్ హార్టెడ్ లవ్ ఉండాలి ఎక్కడైనా కూడా. హోల్ హార్టెడ్ లవ్ ఉంటేనే కదా మనకి ఏవైనా కూడా సిచ్యువేషన్స్ అనేటివన్నీ ఎంత కష్టాలైనా కూడా అండి మనము భరిస్తాం. ఎందుకంటే నిజంగా మన పర్సన్కి మన మీద హోల్ హార్టెడ్ లవ్ ఉంది అని అంటే వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా మనం ఉన్నాము అన్న ధైర్యం మనం ఇస్తాము. మనం కూడా సేమ్ వాళ్ళ నుంచి కోరుకుంటామండి. వాళ్ళ సైడ్ నుంచి సేమ్ మీరు కూడా కోరుకుంటారు కదా ఆటోమేటిక్గా. సో హోల్ హార్టెడ్ లవ్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదండి. ఇది ఉంటేనే ఆ రిలేషన్షిప్ అనేది లాంగ్ టర్మ్ ఉంటుందన్నమాట. హోల్ హార్టెడ్ లవ్ అనేది మీరు కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ నుంచి. చాలామంది వన్ సైడ్ లవ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా అండి వీళ్ళు ఫియర్ ఏం లేకుండా వాళ్ళు ఓపెన్గా చెప్తే బాగుండు అని మీ మనసులో ఉంది. అండ్ అలాగే కొద్దిమంది అండి రొమాంటిక్ పీపుల్ ఉంటారు. అంటే లైక్ మీకు అర్థమైంది అనుకుంటా. లైక్ ఇందులో కొద్దిమంది వ్యూవర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు ఓపెన్గా చెప్తే బాగుండు, వీళ్ళు కొంచెం రొమాంటిక్గా ఉంటే బాగుండు. ఎవరైనా అండి, ఇప్పుడు ఈవెన్ లవర్స్ అయినా సరే. సో వాళ్ళ మనసులో ఎలా ఉంటుందంటే వీళ్ళేంటి అంత రిజర్వ్డ్గా ఉన్నారు, వీళ్ళు అసలు ఏం ఎక్స్ప్రెస్ చేయట్లేదు, నాకు కొంచెం ఓపెన్గా ఉంటే బాగుండు. అంటే వీళ్ళు ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫియర్లెస్, ఏం లేకుండా, ఏం భయపడకుండా ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా నేను కూడా చెప్పగలుగుతాను అన్న ఒక ఫీలింగ్స్లలో, మీరు ఒక థాట్లలో మీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో మీరు అర్థం చేసుకోండి మీ మైండ్లో ఎలా ఉందో ఫీలింగ్స్, దాన్ని మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇంకోటి అండి ద డెవిల్ ఎనర్జీ వచ్చింది. ఇక్కడ వన్ సైడ్ లవర్స్ కానివ్వండి, సపరేషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న థర్డ్ పార్టీ, ఎవరైనా థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళకైతే ఇది వెరీ క్లియర్ అండి. లైక్ ఒక డెవిల్ ఎనర్జీ అని అంటే నథింగ్ బట్ ద థర్డ్ పార్టీ అనేది వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా అదొక డెవిల్ ఎనర్జీ అనండి. నెక్స్ట్ వచ్చేసి వన్ సైడ్లో ఉన్నారు అనుకోండి. సో ఈ వన్ సైడ్ లవర్స్ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో డెఫినెట్లీ వాళ్ళు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ వల్ల మీకు మేబీ నేను చెప్పలేకపోతున్నాను, వాళ్ళ మీద ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయేమో వీళ్ళకి, సో వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉంటున్నారు.
సో ఇవన్నీ కొంచెం మీ పార్ట్నర్ని వాళ్ళ సైడ్ లాగే కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఇప్పుడు మీరు ఒక ఫీమేల్ని లవ్ చేస్తున్నారు అంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారు. సో అమ్మాయిని లవ్ చేసేటప్పుడు ఈ అమ్మాయికి ఇంకొక అమ్మాయి ఇష్టం అంటే వేరేగా అర్థం చేసుకోకండి. ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ ఉంటుంది. సో ఈవిడ ఎంతసేపు ఆ అమ్మాయి చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఒక మంచి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటారు. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అబ్బాయి ఈ పర్సన్ నన్ను అనవసరంగా తిను ఉండకపోతే బాగుండు కదా, నేను తినక క్లోజ్గా ఉండేవాడిని కదా, అప్పుడు ఆమెకి నేను నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ కూడా నేను ఓపెన్గా చెప్పేదాన్ని, అసలు ఛాన్సే నాకు దొరకట్లేదు వీళ్ళ వల్ల అన్నట్టు ఒకటి. ఇంకో కైండ్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ మీరు ఉన్నారు. సో ఈ పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్కి ఇంకొక ఫ్రెండ్ ఉన్నారనుకోండి, బాయ్ ఉండొచ్చు. సో మీకు ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయంటే వీళ్ళకి ఫీలింగ్స్ నా మీద ఉన్నాయా, నేనంటే ఇష్టమా లేకపోతే ఆ పర్సన్ అంటే ఇష్టమా. సో ఒకవేళ ఆ పర్సన్ ఇష్టం ఉంటే కనుక నేను ఎలాగ ఎక్స్ప్రెస్ చేయాలి నా ఫీలింగ్స్. సో ఇలాగా మీరు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆలోచనలలో ఒక డెవిల్ ఎనర్జీ వీళ్ళ సైడ్ ఉందేమో. అంటే డెవిల్ ఎనర్జీ అని అంటే దయ్యం కాదు, భూతం కాదండి, అదొక నెగిటివ్ ఎనర్జీ ఇన్ యువర్ మైండ్. అదర్వైజ్ రియల్గా ఒక నెగిటివ్ పర్సన్ కూడా వాళ్ళ లైఫ్లో ఉండొచ్చు, దాన్ని మనం డెవిల్ ఎనర్జీ అంటాం. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా దానివల్ల మేబీ నేను వీళ్ళు చెప్పలేకపోతున్నాను, వీళ్ళు ఉండడం వల్ల నేను చెప్పలేకపోతున్నాను అన్న ఒక ఫీలింగ్లో మీరు ఉన్నారండి. సో ఓవరాల్గా ఇక్కడ మనకి చూసుకుంటే మీరు ఒక మంచి ప్రేమ అనేది ఫ్యామిలీ లాగా ఉండాలి, ఒక హోల్ హార్టెడ్ లవ్ ఉండాలి, అలాగే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలగాలి వాళ్ళ ఫీలింగ్స్. ఇవన్నీ కూడా మీరు మంచి థాట్స్లలోనే ఉన్నారు. ఇంకొక బెస్ట్ కార్డు నాకు ఏం వచ్చింది దీంట్లో అంటే సెల్ఫ్ లవ్. సో ఈ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఎవరికి ఇంపార్టెంట్ అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఆ సెల్ఫ్ లవ్ అనేది మీరు నేర్చుకోండి. ఎందుకంటే మనం లవ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం చాలా హీల్ అవుతామండి, చాలా వరకు చాలా హీల్ అవుతాం. సో సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి కావాల్సిన ఏవేవైతే ఉంటాయో అవి మనం పాటిస్తే కనుక, అలాంటి విషయాలన్నీ మనం ఫాలో అయితే కనుక అప్పుడు ఎలాంటి నెగిటివ్ థాట్స్ ఉండవండి. అండ్ సిచ్యువేషన్స్ కూడా కంప్లీట్గా పాజిటివ్ అవుతాయి. ఎప్పుడైతే మనం పాజిటివ్ వెల్కమ్ చేస్తామో అప్పుడే సిచ్యువేషన్స్ కూడా మనకి పాజిటివ్గా అవుతాయి. ఇంకోటి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, ఇండిపెండెంట్ అండ్ రిజర్వ్డ్ లవ్. సో ఇప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే ఇండిపెండెంట్గా పర్సన్ ఉన్నారు, బట్ ఫీలింగ్స్ మాత్రం వాళ్ళు చాలా రిజర్వ్గా ఉన్నారు, వాళ్ళు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు. వీరు అన్నిట్లో స్ట్రాంగ్ ఉన్నారు, అన్నీ చెప్తున్నారు, నాతో నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు, నాతో అన్నిటిని షేర్ చేసుకుంటున్నారు. బట్ వాళ్ళకి మనసులో నిజంగా నా మీద ఫీలింగ్ ఉందా లేదా, నన్ను ఇష్టపడుతున్నారా లేదా, నన్ను లవ్ చేస్తున్నారా లేదా, నన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా, ఇవన్నీ మాత్రం చెప్పట్లేదు. అన్నీ చేస్తున్నారు, నాతో ప్రతిదీ చేస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్. ఇది మేజర్ కార్డ్. నెక్స్ట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనుకోండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళు ఏంటి, మీ పర్సన్ మీకు ఎన్నో దాచారు, మీకు చెప్పలేదు. చూస్తే పర్సన్ ఏమో అన్నీ షేర్ చేసుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ ఇలాగా వీళ్ళ లైఫ్లో ఒక పర్సన్ ఉన్నారని నాతో షేర్ చేయలేదు. ఇన్ కేస్ మీకు తెలిసిపోయిన తర్వాత కూడా మీకు ఏమనిపిస్తుంది, ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంకా కూడా వాళ్ళు బుకాయించడం, కొద్దిమంది ఇంకా బుకాయిస్తారు. ఏంటంటే లేదు నేను మాట్లాడట్లేదు, లేదు నేను వీళ్ళతో ఇప్పుడేం లేదు అని కట్ చేసేసానని చెప్పడం. నెక్స్ట్ ఇంకా కొద్దిమంది ఎలా ఉంటారండి అంటే రిజర్వ్డ్గా, అంటే వాళ్ళకి తెలిసి వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతారు, ఇంకా వీళ్ళని కంప్లీట్గా వదిలేసి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోతారు, సైలెంట్గా వెళ్ళిపోతారు అనమాట. ఇంకా తర్వాత కూడా వీళ్ళకి ఏం చెప్పరు. కొద్దిమంది ఎలా ఉంటారు, చెప్పేస్తారు, కటాకంటిగా చెప్పేస్తారు, ఇంకా నాకు వద్దు, నువ్వు నేను హ్యాపీగా ఉన్నాను, సో ఐ వాంట్ టు క్లోజ్ రిలేషన్షిప్ విత్ యూ అని చెప్పేవాళ్ళు ఉంటారు. సో ఇంత రిజర్వ్డ్గా ఉన్న పర్సన్, ఇంత మంచి పర్సన్, ఇంత నాతో అన్నీ షేర్ చేసుకునే పర్సన్ ఈ థర్డ్ పార్టీ విషయంలో ఎందుకు ఇలా చేశారు, ఇట్లాగా మీకు ఈ మేజర్ థాట్స్ అనేటివి మెయిన్ ఇవి ఉన్నాయండి. సో పర్సన్ చూస్తేనేమో బాగానే ఉన్నారు, బట్ నన్ను ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు అవకాశం లేకుండా వీళ్ళ ఫీలింగ్స్ ఇట్లా ఉన్నాయి. ఇది మీరు మేజర్గా ఆలోచించడం అండి. సో ఇవన్నీ కూడా మీ ఫీలింగ్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి చాలా వరకు రెజొనేట్ అవుతాయండి చాలామందికి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది యూనివర్స్ మీకు చూపిస్తుంది, మీరు కోరుకునే ప్రతిదీ కూడా ఇక్కడ క్లియర్గా యూనివర్స్ చూపించిందండి. నెక్స్ట్ వచ్చేసి మనము మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాము. ఇది అందరికీ వస్తుందండి, వన్ సైడ్ లవ్ ఉన్న వాళ్ళు కానీ, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కానీ, సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, ఇలాగా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరివైనా కూడా మనకి ఈ రీడింగ్లో చూడొచ్చండి. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి. వన్ సైడ్లో ఉండి లవ్ అంటే లవ్ పడిపోయింది, ఏజ్ ఆఫ్ కప్స్.
సో వన్ సెట్ ఆఫ్ వెల్కమ్డ్ లవ్, ఆన్ సెట్ ఆఫ్, నైస్ కార్డ్ అండి, ఆన్ సెట్ అండ్ వెల్కమ్డ్ లవ్, ఆన్ సెట్ అండ్ వెల్కమ్డ్ లవ్. సో ఇది మీ ఫీలింగ్, మీ పార్ట్నర్ ఫీలింగ్. అంటే మేబీ వాళ్ళు మీ లవ్ని వెల్కమ్ చేస్తున్నారు ఉండొచ్చండి. అంటే మీరు కనుక ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారేమో. చాలా బాగుంది కార్డు, తీయగానే మంచిగా పడిందండి. చూసారు కదా, బ్యూటిఫుల్ కార్డ్. సో ఇది మేలా ఫీమేల్ అండి, నాట్ ఓన్లీ మేల్. ఇక్కడ అమ్మాయి కార్డు పడింది కదండి, అబ్బాయిలకు ఒకటే కాదు, అమ్మాయిల ఫీలింగ్స్ కూడా అబ్బాయిలు ఒకవేళ ఎక్స్ప్రెస్ చేయలేదనుకోండి మీకు, సో వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఏస్ ఆఫ్ కప్స్. సో మీ ప్రేమని కోరుకుంటున్నారు వాళ్ళు కూడా. ఇక్కడ కూడా ఇంకోటి పడిందండి, తీద్దామా వద్దా. సో 4 ఆఫ్ కప్స్, కన్సర్న్డ్ అండ్ అన్కన్సర్న్డ్ లవ్. వావ్, ఇది కూడా బాగుందండి, మంచి కార్డు పడుతుందిగా ఇది రెండు చాలా. సో మేబీ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్ యూ అండి. ఇఫ్ యూఆర్ సంబడీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్, గో హెడ్. ఎందుకంటే మేబీ దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చూడండి 2 కార్డ్స్ పడ్డాయి. దే మే హ్యావ్ అ ఫీలింగ్స్ అండ్ మేబీ వాళ్ళు మీతో చెప్పట్లేదేమో, అంటే ఫీలింగ్స్ ఉన్నాయి, మీకు కూడా తెలుసు కదా, మీకు తెలిసిపోతుంటుంది. సో ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఓపెన్ అయిపోవడంలో ప్రాబ్లం లేదు. అంటే మీకు వాళ్ళు చేసే దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది కదండి, భయం ఎందుకు ఇంకా. సో బెస్ట్, బాగుంది. వీళ్ళ ఫీలింగ్స్ కూడా మీకు కొంచెం పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ ఇంకా మనం ఒక 4 కార్డ్స్ తీయాలి. వాళ్ళ ఎందుకు భయపడుతున్నారా, లేదు మీరంటే ఇష్టం లేదా, అవార్డు చెప్తుంటే కూడా మీకు భయం వేస్తుంటుంది. అయినో మీరంటే ఇష్టం లేదని కాదు, జస్ట్ నేనే ఫ్లడ్ చేస్తున్నానండి మిమ్మల్ని. సో చూద్దామండి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. సో మీ పార్ట్నర్ నిజంగానే మిమ్మల్ని ఇష్టపడుతున్నారా. మీరు బాధలో ఉంటారు కదండి, అప్పుడప్పుడు కొంచెం చిన్న జోకులు వేస్తే నవ్వుతారనే నా బాధ, అంతకంటే ఏం లేదు. థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నా, సపరేషన్లో ఉన్న వాళ్ళైనా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో అయినా, వన్ సైడ్లో ఉన్న వాళ్ళైనా, సో మీరందరూ కూడా నన్ను ఒక ఫ్రెండ్గా అనుకోండి. ఫ్రెండ్గా అంటే ఒక ప్యూర్ ఫ్రెండ్గా అనుకోండి. అందుకనే కదా మీ గురించి నేను ఇవన్నీ చూసి మీ లైఫ్ గురించి నేను క్లియర్గా మ్యాక్సిమం యూనివర్స్ నుంచి మీకు చెప్తున్నాను. సో మీరు పాజిటివ్గా ఉండండి, ఎప్పుడు కూడా మీ ఫీలింగ్స్ పాజిటివ్గా ఉంచుకోండి. సో యూనివర్స్ ఇప్పుడు మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఎట్లా, అందరు లవ్ కార్డ్స్ పట్టుకొని కూర్చున్నారండి. అరే ఎక్కడ చూసినా కూడా చూడండి అన్నీ లవ్ లవ్ లవ్. మీ ఫీలింగ్స్ ఉన్నాయని మీరు అర్థం చేసుకోండి. ఈవెన్ సపరేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా మీ గురించి ఫీలింగ్స్ మాత్రం పోలేదు. వావ్, సూపర్ కార్డ్ ఇక్కడ, ఇది సూపర్ అంటే సూపర్ కార్డ్. సో ఇక్కడ వీళ్ళకి 6 ద లవర్ కార్డ్ అండి. ఇంతకంటే ఇంకేం కావాలండి, ద లవర్ కార్డ్ వచ్చింది, బ్యూటిఫుల్ కార్డ్. సో లవర్ కార్డ్ వచ్చిందంటే నథింగ్ బట్ ఇక్కడ ఇది ఒకటి ఉందండి, ఇది థర్డ్ పార్టీ. సో ఇంకోటి వచ్చేసి మీకు 5 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. హార్ట్ లవ్. సో ఇవి ఒక 6 వచ్చాయి కార్డ్స్ లవర్స్కి. బాటమ్ ఆఫ్ ద డెక్ మళ్ళీ వాళ్ళు కూడా సేమ్ కోరుకుంటున్నారు ఏంటంటే హోల్ హార్టెడ్ అండ్ ఏం లవ్ అండి. చూడండి ఒకసారి, ఇది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, హోల్ హార్టెడ్ అండ్ ఫియర్లెస్ లవ్, హోల్ హార్టెడ్ అండ్ ఫియర్లెస్ లవ్. నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా సరే నన్ను ప్రేమించాలి అని అనుకుంటున్నారేమో. అంతేనా అండి, మేము మా ఎంజాయ్మెంట్ మేము చూస్తాం, కానీ వాళ్ళు కూడా ఓపెన్గా మంచిగా ఉండి మాతో క్లోజ్గా ఉండాలి అని అనుకుంటున్నారా. ఏంటో అండి ఆలోచనలు, ఒకసారి చూద్దామండి క్లియర్గా. ఇక్కడ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే, ఎవరైతే ఇప్పుడు ఎంత అర్థమైపోయింది అంటే క్లియర్గా, వన్ సైడ్ లవ్ కానీ లేదు అంటే అదేనండి, ఇద్దరు లవ్లో ఉన్న వాళ్ళు కూడా ఫీలింగ్స్ కొద్దిగా మనం బయట అందరూ చెప్పుకోరు కాబట్టి వాళ్ళు లవ్లో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళైనా చూడొచ్చు. అలాగే సపరేషన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మనం ఇందాక మీ ఫీలింగ్స్ చూసాం కదా, వాళ్ళతో మీరు ఎలాంటి లవ్ కోరుకుంటున్నారో అలాగే వీళ్ళు కూడా ఏం కోరుకుంటున్నారు అంటే ఆన్ సెట్ అండ్ వెల్కమ్డ్ లవ్ కోరుకుంటున్నారు. ఫస్ట్ కార్డ్ ఇదే వచ్చింది చూసారా, వెల్కమ్డ్ లవ్. సో దే వాంట్ టు వెల్కమ్ యువర్ లవ్, అంటే మీరు ఎక్స్ప్రెస్ చేసే ఏదైతే లవ్ ఉందో దానికోసం వీళ్ళు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా మేబీ ఎక్స్ప్రెస్ చేస్తే బాగుండు మీరు అని చెప్పేసి ఫీల్ అవుతున్నట్టున్నారు. ఇది వన్ సైడ్ లవర్స్ కానివ్వండి, లేదంటే ఆల్రెడీ లవ్ ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రేమ కావాలి, ఇంకెక్కువ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తే బాగుండు వాళ్ళ లైఫ్, వాళ్ళ లవ్ని
అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇంకా మేబీ వాళ్ళ మంచి మంచి గిఫ్ట్స్ కోరుకుంటున్నారేమో మీ సైడ్ నుంచి, ఇంకా మంచి డేటింగ్ కోరుకుంటున్నారేమో. లేదు అని అంటే ఇంకా 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 హ్యాపీనెస్ అనేది వాళ్ళ లైఫ్లో వీళ్ళు కావాలి మీ సైడ్ నుంచి అని కూడా కోరుకుంటున్నారు. అలాగే ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి నాకేంటి మేడం ఇక్కడ అంటే ఏస్ ఆఫ్ కప్స్, ఆన్సెట్ అండ్ వెల్కమ్ టు లవ్. మేబీ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు మీ లవ్ని కూడా యాక్సెప్ట్ చేస్తారేమో. అంటే థర్డ్ పార్టీని వదిలేస్తుండొచ్చు, అలా కూడా అనుకోవచ్చు కదండి. ఇక్కడ లవ్ ఉంది మీ మీద అంటే తప్పకుండా ఫ్యూచర్లో ఆ లవ్ లాగుతుంది మిమ్మల్ని. తప్పకుండా వీళ్ళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి వాళ్ళ ప్రేమ, మీ ప్రేమ వాళ్ళ ప్రేమ మేబీ చెప్పలేం కదండి. యూనివర్స్ ఎట్లా డిసైడ్ చేస్తుంది అనేది మనకు తెలియదు. మనం మాత్రము ఆ పాజిటివిటీ, మీరు మంచిగా వాళ్ళతో ఉన్నప్పుడు గడిపిన మంచి మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఆలోచించుకుంటూ ఉండండి. తప్పకుండా మీకు ఫ్యూచర్లో చేంజెస్ అనేది రావచ్చు లైఫ్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇక్కడ 4 ఆఫ్ కప్స్. సో కన్సర్న్డ్ అండ్ అన్కన్సర్న్డ్ లవ్ అది బాగుందండి. ఇది కార్డు కూడా చూడండి. సో దే ఆర్ రియల్లీ వెయిటింగ్ ఫర్ యువర్ లవ్. అంటే ఆల్రెడీ లవ్లో ఉన్న వాళ్ళైనా సరే, వీళ్ళు వన్ సైడ్లో ఉన్న వాళ్ళే సరే, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళైనా, సపరేషన్లో ఉన్న వాళ్ళకు కూడా మీ పైన వాళ్ళకు కూడా మంచి ఫీలింగ్స్ ఉన్నాయండి. కన్సర్న్ లవ్ కోరుకుంటున్నారు వాళ్ళు, అంటే మంచి ప్రేమ కోరుకుంటున్నారు. ఇది వీళ్ళు కూడా మీ పార్ట్నర్ నుంచి, అంటే మీ నుంచి మీ పార్ట్నర్ కూడా వాళ్ళు మంచి హ్యాపీ లవ్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారండి. సో అలాగే ఇక్కడ చూడండి, మీకు 7 ఆఫ్ కప్స్ వచ్చింది. 7 ఆఫ్ కప్స్ అంటే లవ్. చూడండి ఇది కార్డు 7 ఆఫ్ కప్స్. ఇందులో ఇమోషనల్ నీడ్స్. సో ఇక్కడ ఇమోషనల్ నీడ్స్ కూడా కోరుకుంటున్నారు వాళ్ళు మీ సైడ్ నుంచి. ఇమోషనల్ నీడ్స్ అర్థమైంది కదండి. ఇమోషనల్ వాళ్ళ ప్రేమ, మీ ఇమోషనల్ వర్డ్స్ కానివ్వండి, మీ ఇమోషనల్ ఫీలింగ్స్ కానివ్వండి, మీరు ఎక్స్ప్రెస్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎంత ఇమోషనల్గా మీకు కనెక్ట్ అయ్యారు, మీరు లేకపోతే ఉండలేను, ఇలాంటి మాటలు ఉంటాయి కదండి. నువ్వు ఈరోజు రాలేదు, నిన్ను ఈరోజు నేను చూడలేదు. సో అలాంటి ఇమోషనల్ నీడ్స్. ఇంకా ఇమోషనల్ నీడ్స్ అంటే కూడా ఇంకా మీకు బాగా అర్థమై ఉంటుంది కదా. లైక్ మీతో డేటింగ్ చేయడం కానీ, ఎలోన్గా స్పెండ్ చేయడం టైం కానీ, ఇవన్నీ కూడా ఒక ఇమోషనల్ నీడ్స్ అంటారు. సో ఇవి కూడా వాళ్ళు మీ పార్ట్నర్స్ మీ నుంచి కోరుకుంటున్నారు. ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎలా కోరుకుంటారు మేడం అని అంటే అది ఇంకా మీకు అర్థం చేసుకోండి అది. నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కువ చెప్పకూడదండి వీడియోస్లలో, సో అందుకని నేను ఎక్కువ చెప్పట్లేదు. 6 ద లవర్. ఎందుకంటే ఇది ఎఫెక్షనేట్ అండ్ కమిటెడ్ లవ్. చూడండి, ఎఫెక్షనేట్ అండ్ కమిటెడ్ లవ్, దిస్ ఈజ్ ద లవర్స్ కార్డ్. సో ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్, సపరేషన్, లాంగ్ డిస్టెన్స్ ఆర్ వన్ సైడ్ లవ్లో ఉన్న వాళ్ళు కూడా. సో ఈ లవ్ అనేది వాళ్ళది ఎలా కోరుకుంటున్నారంటే ఎఫెక్షనేటెడ్ అండ్ కమిటెడ్ లవ్. అంటే కమిటెడ్ అంటే 2 సైడ్స్ నుంచి కమిట్మెంట్ అనేది 100% ఉండాలి. మీ ప్రేమ మీరు చూపిస్తే చాలు, వాళ్ళ సైడ్ నుంచి ప్రేమ ఉంది కానీ మీరు చూపించాలి. సో అది కూడా ఎలా ఉండాలి, కమిటెడ్ లవ్. కమిట్మెంట్ అనేది లవ్కి ఉండాలి తప్ప మీ సైడ్ ఒక కమిట్మెంట్, వాళ్ళ సైడ్ నుంచి ఇంకొక కమిట్మెంట్ ఉంటే అది కమిటెడ్ లవ్ అవ్వదు. సేమ్ ఉండాలి, ఇద్దరు కమిట్మెంట్ కూడా ఒకటే ఉండాలి. ఒకటే అని అంటే ఏంటి, ఐదర్ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఆ మ్యారేజ్ చేసుకోవడం అనేది 2 సైడ్స్ నుంచి సేమ్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ కమిటెడ్ లవ్. అలాగే ఎఫెక్షన్ ఉండాలి, ప్రేమ ఉండాలి, ఎఫెక్షన్ ఉండాలి. ఎఫెక్షన్ అంటే మీరంటే చాలా ఇష్టం ఉండాలి అన్నట్టుగా ఆ పార్ట్నర్ ఫీల్ అవుతుంది. అంటే వాళ్ళు మీరు ఇలా ఉండాలి అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. ఇది లవర్స్ కార్డు మీ పార్ట్నర్ సైడ్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళైనా సరే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. లవర్స్ కార్డ్ వచ్చిందంటే వాళ్ళు ఇష్టపడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ జగిల్ అవుతున్నారండి. ఇక్కడ 2 ఆఫ్ పెంటకల్స్. కొద్దిమంది వన్ సైడ్ లవ్లో ఉన్న వాళ్ళైనా, సపరేషన్లో ఉన్న వాళ్ళైనా సరే, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే, ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఇది కంప్లీట్గా వాళ్ళ కన్ఫ్యూజన్ అండి, కన్ఫ్యూజన్ స్టేటస్. ఈ కన్ఫ్యూజన్ స్టేటస్ అనేది డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్. అంటే మీరు బాగుంటున్నారు, వాళ్ళు బాగాలేదు, లేదంటే వాళ్ళు బాగున్నారు, మీరు బాగాలేరు. వాళ్ళ మైండ్లోనండి, నిజంగా మీరు బాగాలేరని కాదు, వాళ్ళ మైండ్లో అలాంటి డిఫరెంట్ థాట్స్ నడుస్తున్నాయి. వీళ్ళ మీద లవ్ ఎక్స్ప్రెస్ చేయాలా, లేకపోతే వీళ్ళ లవ్ యాక్సెప్ట్ చేయాలా, వీళ్ళ లవ్ యాక్సెప్ట్ చేయాలా, ఎవరి లవ్ యాక్సెప్ట్ చేయాలి. సో ఇది మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఇక్కడ మేల్ బొమ్మ ఉంది, ఇక్కడ ఫీమేల్స్ ఇద్దరు ఉన్నారంటే నాట్ ఫర్ ఓన్లీ ఫీమేల్స్, ఇట్ ఈజ్ ఓన్లీ మేల్ ఆర్ ఫీమేల్, ఇద్దరికీ వర్తిస్తుంది. సో వీళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ పార్టీలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలని తెలుసుకోలేని సిచ్యువేషన్స్ కూడా కొద్దిమంది, ఎందుకంటే వ్యూవర్స్ అందరూ డిఫరెంట్గా ఉన్నారు కాబట్టి డిఫరెంట్ మనకి
రీడింగ్ అనేది యూనివర్స్ నుంచి వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ 5 ఆఫ్ స్వార్డ్స్, డిస్ప్యూట్స్ అండ్ సబార్డిగేటింగ్. ఓకే, చూడండి కొన్ని లవ్లు ఎలా ఉన్నాయంటే కొన్ని డిస్ప్యూట్స్ కూడా నడుస్తున్నాయి. కొద్దిమంది లవ్ సపరేషన్లో ఉన్న వాళ్ళు కానీ, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కొద్దిమంది లైఫ్లలో ఈ డిస్ప్యూట్స్ అనేటివి నడుస్తున్నాయి. సో వాళ్ళు ఈ కొట్లాటలు నాకు వద్దు, నాకు అసలు ఇలాంటి గొడవలు వద్దు వాళ్ళతో, నాకు అసలు ఈ లైఫే వద్దు అని చెప్పేసి కూడా సైడ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అంటే మేబీ థర్డ్ పార్టీ దాంట్లోకి వెళ్ళిపోవడము, లాంగ్ డిస్టెన్స్ అంటే మీకు బ్లాక్ చేసేసేయడము, మెసేజెస్ రెస్పాన్స్ ఇవ్వకపోవడం, మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, మీతో మీరు ఒకవేళ మాట్లాడినా అదొక గొడవ చేసుకోవడం, వాడు ఏంటంటే ప్రతిదానికి గొడవ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా కొద్దిమంది లైఫ్లలో ఉన్నాయండి. అందరిది కాదు, కొద్దిమంది లైఫ్లలో ఇవి కూడా నడుస్తున్నాయి. మోస్ట్లీ అయితే లవ్ ఈజ్ కంప్లీట్లీ ప్యూర్ కనిపిస్తుంది. ఇక్కడ 4 కార్డ్స్ మనకి పాజిటివ్గా వచ్చాయి మీ పార్ట్నర్స్ నుంచి. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 4 కార్డ్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయండి. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి మెయిన్ లవర్స్ కార్డ్ మీ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చింది. సో ఇది ప్లస్ ఇక్కడ చూడండి ఈ కంప్లీట్గా ఓపెన్ మైండెడ్, ఓపెన్ లవ్, ఎమోషన్స్, ప్యూర్ ఎమోషన్స్ ఇవి కోరుకుంటున్నారు. సో ఇక్కడ ఈ 2 మనకి కొంచెం నెగిటివ్ కార్డ్స్ వచ్చినాయి, ఇవి కూడా మీకు రివీల్ చేస్తున్నాను. ఏంటంటే ఒకటి కొట్లాటలు, లైక్ మనం ఎంత మంచిగా చెప్పాలనుకున్నా, మీరు ఎంత బాగా చెప్పాలనుకున్నా ఆ సైడ్ నుంచి ఎక్కువ డిస్ప్యూట్స్ రావడము, ఏదో ఒక విధంగా మీకు మధ్యలో మాటల వల్ల సపరేషన్లో ఉండడము, లాంగ్ డిస్టెన్స్లో ఉండడం, మెసేజ్లకు రిప్లైలు ఇవ్వకపోవడం, మిమ్మల్ని స్పై చేస్తుంటారు. కానీ ఇంకోటి ఏంటంటే కొద్దిమందికి తెలుసు కూడా వేరే పర్సన్తో కూడా వీళ్ళు ఉన్నారు అని తెలిసినా కూడా ఇష్టపడుతుంటారు. సో ఇవన్నీ సిచ్యువేషన్స్ ఉన్నాయి, కాకపోతే నెగిటివ్ సిచ్యువేషన్స్ తక్కువ ఉన్నాయండి. ఇక్కడ వీళ్ళు కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారు కొద్దిమంది మీ పార్ట్నర్స్, ఎటు వెళ్ళాలో అర్థం కాని సిచ్యువేషన్స్లలో ఉన్నారు. కొద్దిమంది ఇక్కడ ఒక 60, 70, 80% పాజిటివ్గా ఉంటే ఒక 30 to 40% నెగిటివ్లో ఉన్న వాళ్ళే ఉన్నాయి. ఓవరాల్గా మాత్రం మీ పార్ట్నర్స్ ఓపెన్ లవ్ కోరుకుంటున్నారు, అంటే లైక్ ఎక్స్ప్రెస్ చేయాలి. ఫియర్లెస్ లవ్ అంటే ఇప్పుడు మీకు 80% కార్డ్స్ వచ్చాయి. ఫియర్లెస్ లవ్ అని అంటే మీరు ఎక్స్ప్రెస్ చేయాలనే వాళ్ళు కోరుకుంటున్నారు. అండ్ హోల్ హార్ట్గా ఉండాలి, మీ ప్రేమ అనేది ప్యూర్ ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. దిస్ ఈజ్ వాట్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఫీలింగ్. ఇక్కడ చూడండి కార్డు లాంగ్ టర్మ్ అండ్ హార్మోనియస్ లవ్ కోరుకుంటున్నారు. మోస్ట్లీ మీ పార్ట్నర్స్ లాంగ్ టర్మ్ లవ్ అనేది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి. సో లవ్ అనేది లాంగ్ టర్మ్ అంటే డెఫినెట్గా మీ ఇద్దరికి కూడా, ఇది ఇద్దరికి అని కూడా చెప్పుకోవచ్చు, ఇద్దరు పార్ట్నర్స్ సైడ్ నుంచి కూడా సేమ్ ఉండాలని యూనివర్స్ చెప్తుంది. 2 సైడ్స్ మనకు బాగుంటే అన్నీ బాగుంటాయండి. సో ఇది ఇంకొకటి అండి, మీకు స్పెషల్గా కార్డ్స్ కూడా తీసుకొచ్చాను, మీ లవ్ మెసేజెస్ కూడా తీసుకొచ్చాను. సో ఈ లవ్ మెసేజెస్ అనేవి మీవి ఉండొచ్చు, లేదంటే మీ పార్ట్నర్వి కూడా ఉండొచ్చు. సో నేను ఎక్కువ తీయలేదండి, ఓన్లీ ఒక 4 లెటర్స్ తీసుకుందాము. సో మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ప్రజెంట్ మీ మీద ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూద్దామండి. జస్ట్ నేను మీ ముందే వేస్తున్నాను, చూడండి. సో మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కానీ మీ ఫీలింగ్స్ కానీ ఎలా ఉన్నాయో కొద్దిగా మనం చూసుకుందాం. ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏమంటున్నారు, లేకపోతే మీరేమంటున్నారు మీ పార్ట్నర్ గురించి. ప్లీజ్ యూనివర్స్ నాకు ఒక 4 మంచి మెసేజెస్ ఇవ్వండి, మా వ్యూవర్స్కి సూటబుల్ మెసేజెస్ ఇవ్వండి. చూద్దామండి మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ ఫీలింగ్స్. ఒక 4 తీస్తున్నానండి, 2 వచ్చేసాయి ఆల్రెడీ. సో ఇంకొకటి 3 తీసాను, ఇంకా 4. ఇప్పుడు చూద్దాము మీ పార్ట్నర్ కానీ మీ ఫీలింగ్స్ కానీ మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకటి రివీల్ చేస్తున్నాను. సో నువ్వు నా ప్రేమని అర్థం చేసుకుంటావని, నువ్వు నీ జీవితంలోకి నన్ను ఆహ్వానిస్తావని, నీ మాటల కోసం ఎదురు చూస్తున్నాను. సో ఇది ఎవరి ఫీలింగ్ అండి, ఇది మీ ఫీలింగా లేకపోతే మీ పార్ట్నర్ ఫీలింగా? ఓకే, సో ఏమంటున్నారు, నువ్వు నా ప్రేమని అర్థం చేసుకుంటావని, నువ్వు నీ జీవితంలోకి నన్ను ఆహ్వానిస్తావని, నీ మాటల కోసం నేను ఎదురు చూస్తున్నాను ప్రియా. ఓకే, ఒక కార్డ్ వచ్చింది, అది మీ ఫీలింగా మీ పార్ట్నర్ ఫీలింగ్ అనేది మీరు అర్థం చేసుకోండి. సో ఇది ఎంటీ అండ్ ఏం లేదు, ప్రేమ ఏమి లేదని కాదు, ఇక్కడ ఇంకోటి వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఒక్కసారి నీకు నేనంటే ఇష్టమని చెప్పు చాలు, అంతే. నేను నిన్ను ఎంత బాగా చూసుకుంటానంటే ప్రపంచంలో ఎవరిని చూపనంత ప్రేమ నీ జీవితంలోకి నేను ఇస్తాను. ఇది మీ ఫీలింగ్ అనుకుంటా అండి. ఒక్కసారి నీకు నేనంటే ఇష్టమని చెప్పు చాలు, అంతే. నేను నిన్ను ఎంత బాగా చూసుకుంటానంటే
ప్రపంచంలో ఎవరిని చూపనంత ప్రేమని జీవితాంతం ఇస్తాను అని మీరు కానీ మీ పార్ట్నర్ కానీ అనుకుంటున్నారు. నాకు తెలిసి మీ పార్ట్నర్ ఎదురు చూస్తున్నట్టున్నారండి. మీరు చెప్తారేమోనండి, మీ లవ్ ఎక్స్ప్రెస్ చేస్తారేమో అని మీ పార్ట్నరే ఎదురు చూస్తున్నట్టున్నారు. ఇక్కడ 2 అయిపోయాయి కదండి, ఇంకా 2 మిగిలాయి. ఈ 2 చూద్దాం. సో ఇక్కడ నిద్రపోయే ముందు నీ గుడ్ నైట్ మెసేజెస్ కోసం, నిద్ర లేవగానే నీ గుడ్ మార్నింగ్ మెసేజెస్ చూసి నా మనసు ఎంతో ఆనందపడుతుంది. సో మేబీ కొద్దిమంది చెప్తున్నారు కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నట్టున్నారు లవ్ని. నిద్రపోయే ముందు లేదంటే ఆల్రెడీ చెప్పుంటారు, మేబీ మీరు లవ్లో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. నిద్రపోయే ముందు లేదంటే మీరు ఆలోచించుకుంటున్నారేమో, ఇలా జరిగి ఉంటుంది కొద్దిమంది లైఫ్లో. నిద్రపోయే ముందు నీ గుడ్ నైట్ మెసేజెస్ కోసం, నిద్ర లేవగానే నీ గుడ్ మార్నింగ్ మెసేజెస్ చూసి నా మనసులో ఎంతో ఆనందపడుతుంది. అంటే అది ఒకప్పుడు కూడా జరుగుంటుందండి అంతకుముందు, లేదంటే ఇప్పుడు జరుగుతుంది, లేదంటే జరగబోతుంది ఫ్యూచర్లో. అంటే మీ ఫీలింగ్స్ ఇవి ప్రస్తుతం. నువ్వు నా లైఫ్లో దేవుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్, ఈ బంధం నేను బ్రతికున్నంత వరకు ఇలాగే ఉండాలి. చాలా బాగుందండి లాస్ట్ కార్డు మెసేజ్. నువ్వు నా లైఫ్లో దేవుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్, ఈ బంధం నేను బ్రతికున్నంత వరకు ఇలాగే ఉండాలి. సో ఇది మీ ఫీలింగ్ అనుకుంటాండి. సో ఇది అన్ని యూనివర్స్ బ్లెస్సింగ్స్తో మీకు అనుకున్నవన్నీ జరిగి మీ ప్రేమ సక్సెస్ అవ్వాలి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా తొందరగా మీ దగ్గరికి వచ్చేసేయాలి, మీ ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోవాలి అని నేను యూనివర్స్ని కోరుకుంటున్నాను. అలాగే మీరు క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ కూడా. కంప్లీట్ పాజిటివ్గా ఉండండి, నెగిటివ్ ఆలోచనలు రానివ్వకండి. ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు మీ దగ్గర ఉన్నాయంటే మీ ఎనర్జీని బ్లాక్ చేసేస్తుందండి. పాజిటివిటీ ఒకవేళ వచ్చేది ఉన్నా కూడా అది బ్లాక్ చేసేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఏడవద్దు ఎక్కువగా. ఎవరైనా సరే, సపరేషన్లో ఉన్న వాళ్ళైనా లేకపోతే లవ్ కోసం ఎదురు చూసే వాళ్ళైనా ఏదైనా సరే, ప్లీజ్ డోంట్ క్రై. ఎప్పుడైతే మనం ఏడుస్తూ బాధపడుతూ మన మైండ్ని అంటే అక్కడ బ్లాక్ చేసేసినట్టే, నెగిటివిటీ అనేది మీ మైండ్ని బ్లాక్ చేసినట్టే, మీ మనసుని బ్లాక్ చేసినట్టే. సో ఈ బ్లాకేజెస్ అన్నీ పోవాలంటే మార్నింగ్ పూట ఖచ్చితంగా మెడిటేషన్ చేయండి, మైండ్ని కొంచెం పాజిటివ్గా ఉంచుకోండి, ఎక్కువగా ఒంటరిగా ఉండకండి. ప్లీజ్ నేను చాలామందికి చెప్పాలని అనుకుంటున్నాను, నేను మర్చిపోతున్నాను. మీరు అస్సలు ఒంటరిగా ఉండకండి, అలోన్నెస్ అనేది తెచ్చుకోకండి మీ లైఫ్లో. అలోన్గా ఉన్నప్పుడు మనకు చాలా బాధ ఉంటుంది, మనం చాలా బాధపడుతుంటాము. ఎక్కువగా అలోన్గా ఉండకుండా చాలా వరకు మీరు ఒక 10 మందితో ఉండేలాగా, అంటే లేదు కనీసం మీరు ఓపెన్గా బయటికి వెళ్ళడము, కొంచెం ప్రపంచంలో ఉండడం, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువ టైం గడపడము. అస్సలు ఒంటరిగా మాత్రం ఉండకండి, ఒంటరితనం మనని పిచ్చోళ్ళని చేసేస్తుంది. సో అస్సలు కూడా మనము ఒంటరిగా ఉండొద్దు. ఖచ్చితంగా మీరు ఏదో ఒక దాంట్లో పడిపోండి. ఇదే లైఫ్ అని అనుకోకండి. ఎందుకంటే నేను మొన్న కూడా చెప్పాను వీడియోలో, ఏంటంటే మన లైఫ్ అనగానే ఓన్లీ రిలేషన్షిప్ ఒకటే మాత్రమే కాదు. నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా కూడా పాజిటివ్గానే మీరు ఆలోచించుకోండి. ఇది జరగలేదు అని అంటే ఇది నా లైఫ్కి ఇది కరెక్ట్ కాదేమో, అందుకే దేవుడు నాకు ఇది ఇవ్వలేదు అని అనుకోండి. లేదు అని అంటే ఇది వస్తుంది అని అనుకోండి. లేదు ఇది నాకు ఖచ్చితంగా నా లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తుంది అనుకోండి. కానీ రిలేషన్షిప్ ఒక్కటే లైఫ్ కాదు. మనకి రిలేషన్షిప్తో పాటు మనకి రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. మన లైఫ్కి దేవుడు మన కోసం పుట్టించాడు. ఇక్కడ సెల్ఫ్ లవ్ అనేది కొద్దిమందికి వచ్చింది, రియలైజేషన్లోకి వచ్చారు. మనం సెల్ఫ్ లవ్ చేసుకోవాలనే దానికి కూడా థాట్కి వచ్చారు చాలామంది. కాబట్టి మనకు ఆ కార్డు కూడా వచ్చింది ఇందాక. సో ఇది లెక్చర్లు ఇది అని చెప్పేసి మీరు వీడియో స్కిప్ చేయొద్దు. మీరు ఇవాళ రేపు అలా చెప్పేవాళ్ళు కూడా లేరండి, చూసుకోండి మీరు. ఎందుకంటే మంచి చెడు చెప్పేవాళ్ళు కూడా మన చుట్టుపక్కల లేరు. ఎందుకనంటే ఇప్పుడు మనకు ఒక కల్చర్ ఎట్లా వచ్చేసింది, ఫ్యామిలీ కల్చర్ అంటే ప్రతిదీ కూడా మెసేజ్లు వాట్సాప్లలో తప్ప మనిషి మాట్లాడి మన బాధని అర్థం చేసుకునే వాళ్ళు లేరు ఇప్పుడు. సో కనీసం ఇలాంటి వీడియోస్లన్నా చెప్పేవి మంచి మాటలు వినండి, మీరు అర్థం చేసుకోండి, మీ లైఫ్కి పాజిటివిటీ తీసుకోండి. ఎప్పుడు కూడా మనం అలవాటే ఫోన్ కాబట్టి ఫోన్లోనైనా ఇలాంటి వీడియోస్ చూసినప్పుడన్నా కనీసం మీ లైఫ్లోకి పాజిటివిటీని మీరు తెచ్చుకుంటారని నేను చెప్తున్నానండి ఇంతగా. సో ప్లీజ్, రిలేషన్షిప్ ఒకటే కాదు, మనకు జీవితంలో రిలేషన్షిప్, క్యారియర్, అలాగే మనము ఫైనాన్షియల్గా మనం బ్రతకడము, మనం బ్రతికించుకోవడం అంటే ఇండిపెండెన్సీ, మన ఇండిపెండెంట్గా బ్రతకడము, ఒకళ్ళ మీద ఆధారపడకుండా. ఇంకా మన ఫ్యామిలీ అన్నిటికంటే ఇంపార్టెంట్, మనకంటూ నమ్ముకున్న ఫ్యామిలీ, ఐదర్ పిల్లలు అవ్వచ్చు, లేదంటే మన పేరెంట్స్ అవ్వచ్చు, ఏదైనా. అంటే ఒక్క పర్సన్తోనే మన లైఫ్ ఎండ్ అవ్వదండి, గుర్తుపెట్టుకోండి. ఒకటే పర్సన్ మన లైఫ్ ఉంటే ఇంకా దేవుడు వీళ్ళ కోసం పుట్టించాడా? కాదు కదా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, బీ పాజిటివ్, డోంట్ వెల్కమ్ నెగిటివ్, వెల్కమ్ ఓన్లీ పాజిటివ్.
మెడిటేషన్ చేయండి మార్నింగ్. ప్రతి ఒక్కరు కూడా అడాప్ట్ చేసుకోండి. ఈవెన్ ఫారిన్ కంట్రీస్లలో ఇంటర్నేషనల్ లెవెల్గా యోగా ఈ మెడిటేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా వెళ్ళింది. అండ్ అందరు కూడా చాలామంది ఆల్మోస్ట్ ఎక్కువ మంది దాన్ని ఫాలో అవుతున్నారు. బట్ మనం మాత్రం ఇంకా రావట్లేదండి. రండి, ప్రతి ఒక్కరు కూడా ఈ లైన్లోకి రండి. మీరు చూడండి ఎంత పాజిటివ్గా ఉంటుందో లైఫ్. ఒకసారి మీరు మెడిటేషన్ వేని మీరు యాక్సెప్ట్ చేయండి మీ లైఫ్లోకి. చాలా చేంజెస్ వస్తాయండి, చాలా అంటే చాలా చేంజెస్ వస్తాయి. నా మాట వినండి. మెడిటేషన్ ఈజ్ అ వెరీ బెస్ట్ వే టు అన్బ్లాక్ యువర్ నెగిటివిటీ అండ్ వెల్కమ్ పాజిటివిటీ ఇన్ యువర్ లైఫ్. మీరు చేసి చూడండి, అవ్వకపోతే ఇప్పుడు మీరు అడగచ్చు. మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా అవుతుందండి మెడిటేషన్ వల్ల. మీ మనసు కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా అవుతుంది. అండ్ ఆన్సర్స్ కూడా వస్తాయండి. మీరు మెడిటేషన్ చేసి మెడిటేషన్లో కనుక మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి దేవుడు ఆన్సర్ కూడా ఇస్తాడు. ఓకేనా? నేను దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేస్తాను, ఖచ్చితంగా చేస్తానండి. ఎలా చేసి మీకు అసలు ఏంటి ఆన్సర్స్ ఏ విధంగా వస్తాయని కూడా నేను చెప్తాను. ప్రస్తుతం మాత్రం మెడిటేషన్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. మినిమం ఒక 15 మినిట్స్తో స్టార్ట్ చేసి నిదానంగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెంచుకోండి. అండ్ ఆ మెడిటేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది మనకు వీడియోస్ చాలా ఉంటాయి యూట్యూబ్లో. మీరు ఏదైనా బెస్ట్ మంచిగా సింపుల్ వీడియో తీసుకొని అది ఫాలో అవ్వండి. మన సెల్ఫ్ లవ్ చేసుకోండి. ఈ కార్డు చాలా బాగా వచ్చిందండి, సెల్ఫ్ లవ్ అని. ఎవరో కొద్దిమంది ఫాలో అవుతున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. లేకపోతే యూనివర్స్ మనకు చూపించదు. ఇక్కడ ఎవరో ఫాలో అవుతున్నారు, వ్యూవర్స్ వీడియో చూసేవాళ్ళు ఫాలో అవుతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ పాజిటివిటీ ఇన్ యువర్ లైఫ్ అండ్ లీవ్ నెగిటివిటీ ఫ్రమ్ యువర్ లైఫ్. ఓకేనండి? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కొంచెం లెంగ్దీ అయింది, వినండి. ఒకసారి కాకపోతే ఇంకో 2 సార్లు అయినా మీరు ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి అయినా చూడండి. బట్ కంప్లీట్గా చూడండి, మీ మనసు ఖచ్చితంగా ప్రశాంతంగా అవుతుందండి. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ హియర్. బాయ్ అండి.